హాయ్ అండి. బయట మనము తెచ్చుకునే డైరీ మిల్క్ ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి. చాలా సింపుల్ అసల. చాక్లెట్ మేకింగ్ అనేది చాలా సింపుల్ అండి. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అసల. ముందుగైతే గనక ఖర్జూరాన్ని ఈ విధంగా 1 గంట వరకు నానబెట్టేసుకుని దాన్ని మెత్తగా స్మూత్గా పేస్ట్ కింద ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇదంతా డబల్ బాయిల్ మెథడ్లోనే చేసుకోవాలండి. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని పైన మరొక గిన్నె పెట్టుకుని దానిలో 1 కప్పు వరకు నెయ్యిని వేసుకున్న తర్వాత అది కొంచెం కరిగిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు కోకో పౌడర్ని వేసేసుకుని ఈ 2 మెల్ట్ అయ్యేంత వరకు అయితే చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఒక స్పూన్తో. ఇది చక్కగా కలర్ అనేది డార్క్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత అయితే కనుక మనము ముందుగా మిక్సీ వేసుకున్నటువంటి ఖర్జూరం పేస్ట్ని కూడా దీంట్లో వేసేసి ఈ 3 చక్కగా నిదానంగా మిక్స్ చేసేయాలండి. అసలు అలా మిక్స్ చేస్తుంటేనే ఆ స్మెల్ అనేది చూస్తూ తినేయాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. అసలు ఎంత చూస్తుంటేనే తినేయాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. నేను చెప్పింది కాదు, ఒకసారి మీరు ట్రై చేయండి. పిల్లలకైతే బయట తెచ్చి పెడతాం కదా, వాటిలో షుగర్ కంటెంట్, బెల్లము ఇవన్నీ ఎక్కువ వేసేస్తారండి. అలా కాకుండా ఈ విధంగా షుగర్ ప్లేస్లో డేట్స్ పేస్ట్ని అయితే వేసేసుకుంటాం కదా, దానివల్ల మన హెల్త్ అనేది అలాగే అది టేస్ట్ అనేది ఏం చేంజ్ ఉండదని. హెల్త్ అయితే కనుక 100% నేను గ్యారంటీ ఇస్తానండి మన హెల్త్. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ తర్వాత ఇంకా అన్నీ మిక్స్ చేస్తాం కదండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ. అందుకనేసి ఎక్కువ దీంట్లో నట్స్ యూస్ చేస్తాం, అందుకని చాలా హెల్తీ. ఈ విధంగా నట్స్ అన్నీ ఇలాగ చాక్ చేసేసుకుని ఎన్ని నట్స్ ఉంటే అన్ని ఇలాగ చాక్లెట్ మోల్డ్లో వేసేసుకుని మనం మిక్స్ చేసుకున్నటువంటి ఆ క్రీమ్ని అంతా దీంట్లో వేసేసుకుని ఒకసారి అయితే ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ అవి లేకుండా ఉంటాయి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఒకసారి క్రీమ్ని వేసేసుకుని ఫుల్గా దీనైతే కనుక డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. నాకు కొన్ని చాక్లెట్ మూడ్స్ ఉంటే వాటన్నిటిలోనూ ఫిల్ చేసేస్తానండి. ఫిల్ చేసి 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత తీసేసుకుంటే చాక్లెట్ రెడీ అయిపోతుంది. 1 డే వండించినట్లయితే ఇంకా కరకరలాడుతూ భలే ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. హెల్త్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీజర్లో బయట దొరికే చాక్లెట్ కన్నా ఇది చాలా బాగుంటుంది. 2 అవర్స్ అంతే హెల్తీ. 3 అవర్స్ 1 డే విధంగా ట్రై చేసి పిల్లలు పెట్టండి, మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న మీకు ఏ విధంగా యూజ్ అయిందో నాకు 2 అవర్స్ 3 అవర్స్ ఈ కంటెంట్ కనుక 1 డే పోయిన తర్వాత దయచేసి లైక్ చేయండి. బయట చాక్లెట్ అసలు ఎందుకు పనిచేయదండి, అంత బాగుంది. టేస్ట్ లేదండి. ఇంకా దేంట్లో అయినా మీరు కూడా ట్రై చేయండి.